స్థానికేతర కోట ఇక తెలంగాణ వాసులకే. ఏపీ విద్యార్థులు పోటీ పడటానికి అవకాశమే లేదు. 6 నుంచి 12వ తరగతి వరకు చదువు ఆధారంగా స్థానికత గుర్తింపు. ఇంజనీరింగ్తో పాటు ఇతర వృత్తి విద్యా కోర్సులకు వర్తింపు. జీవో 15 జారీ అంట. ఇంజనీరింగ్తో పాటు ఇతర వృత్తి విద్యా కోర్సుల్లో కన్వీనర్ కోటాలు ఇప్పటివరకు అమలవుతున్న 15% నాన్ లోకల్ కోటాలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి దాదాపు అన్ని సీట్లలో తెలంగాణ వాసులే పొందుతున్నారు. ఇక నుంచి ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఆ సీట్లకు పోటీ పడడానికి అవకాశం ఉండదు. రాష్ట్ర విభజన పూర్తయి 10 ఏళ్ల అయిన నేపథ్యంలో తెలంగాణ స్థానికత 15% నాన్ లోకల్ కోటకు అర్హులు ఎవరైన దానిపై స్పష్టత ఇస్తూ గతంలో జారీ చేసిన ఆదేశాలను ప్రభుత్వం సవరించింది. విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా గురువారం జీవో 15 జారీ చేశారు. 10 ఏళ్ళు దాటిపోయింది కదా, ఇక ఈ కోట ఉండదంట. గతంలో మాదిరిగా కన్వీనర్ కోట 70% సీట్లలో 85% సీట్లు స్థానికులకు, అంటే ఓయూ రీజన్ తెలంగాణ రాష్ట్ర పరిధిలో అభ్యర్థులను కేటాయిస్తారు. ఇక మిగిలిన 15%కే స్థానికేతర కోటాపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. 2011లో జారీ చేసిన జీవో 74లో ఆ కోటాకు ఓయూ రీజియన్తో పాటు ఆంధ్ర వర్సిటీ, శ్రీకృష్ణదేవరాయ వర్సిటీ వారు పోటీ పడవచ్చని పేర్కొంది. తాజా జీవోలో ఏయూ, ఎస్కేలను తొలగించింది. అంటే ఓయూ రీజియన్ వాళ్ళకు మాత్రమే అవకాశం ఉంటుందంట. ఇక అర్హులు వీరే అవుతారు. ఎవరు? అన్రిజర్వ్డ్గా పిలిచే స్థానికేతర కోటాలో 15%కి రాష్ట్రంలో చదివిన పిల్లలతో పాటు గతంలో మాదిరిగానే మరో 3 కేటగిరీలో వారు పోటీ పడవచ్చు. ఉద్యోగ ఉపాధి కారణాల రీత్యా తల్లిదండ్రులు ఇతర రాష్ట్రాల్లో ఉంటున్నా గత 10 ఏళ్ల పాటు తెలంగాణలో నివసించిన వారి పిల్లలు పోటీ పడవచ్చు. అంటే రాష్ట్రంలో 10 ఏళ్ల పాటు నివసించినట్లు మీ సేవా కేంద్రాల ద్వారా రెసిడెన్స్ సర్టిఫికేట్ పొందాలి. ఏ రాష్ట్రానికి చెందిన వారైనా తెలంగాణలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రభుత్వ రంగ కార్పొరేషన్లు, స్థానిక సంస్థలు, విశ్వవిద్యాలయాలు, ఇతర ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పిల్లలు అర్హులు అంటే ఇంకా దీంట్లో. సో నిబంధనలు ఏముంటాయంటే ఇంజనీరింగ్, టెక్నాలజీ, ఫార్మసీ, ఆర్కిటెక్చర్, ఫార్మడీ, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, కంప్యూటర్ అప్లికేషన్స్, లా, ఎడ్యుకేషన్, ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సులకు ఈ నిబంధనలు వర్తిస్తాయి. ఈ కోర్సుల్లో అండర్ గ్రాడ్యుయేట్తో పాటు పీజీ సీట్ల భర్తీకి ఇవే నిబంధనలు ఉంటాయంట. అసలు స్థానికత అంటే ఏందయ్యా అంటే తెలంగాణలో ఇక నుంచి ఏపీ 10 ఏళ్ళు ఉమ్మడి రాజధానిగా ఉండింది కదా, అది అయిపోయింది. సో ఇక నుంచి ఏంటంటే తెలంగాణ స్థానికత అంటే ఏంటంటే గతంలో మాదిరిగా 6th నుంచి 12th వరకు చదువును ప్రామాణికంగా తీసుకుంటారు. ఉదాహరణకు బీటెక్, బీఫార్మసీ, బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ వెటర్నరీ సైన్స్ లాంటి అండర్ గ్రాడ్యుయేట్ అంటే యూజీ కోర్సులకు తొలుత 9 నుంచి ఇంటర్ వరకు వరుసగా 4 ఏళ్ళు రాష్ట్రంలో చదువుకుంటే వాళ్ళని ఇక్కడ లోకల్గా చూస్తారు. కానీ ఇప్పుడు 9 నుంచి ఇంటర్ వరకు వరుసగా 4 ఏళ్ళు రాష్ట్రంలో చదవకుంటే అప్పుడు 6 నుంచి ఇంటర్ వరకు 7 ఏళ్ళ చదువులు 4 ఏళ్ళు రాష్ట్రంలో చదవాలి. అంటే 6 నుంచి 9 వరకు లేదా 7 నుంచి 10 వరకు చదివినా స్థానికుడిగా పరిగణిస్తారు. ఇది అంటే ఇక్కడ 6 నుంచి ఇంటర్ వరకు చదవాలి, లేకపోతే మొత్తం 7 ఏళ్ల కాలంలో ఒక 4 ఏళ్ల పాటు ఖచ్చితంగా తెలంగాణలో చదివి ఉండాలి. అప్పుడే వాడిని లోకల్గా గుర్తిస్తారనమాట. సో ఇంజనీరింగ్ ఇతర కోర్సుల సీట్ల భర్తీ సమయంలో కన్వీనర్ కోటాల తొలుత 15% అన్రిజర్వ్డ్ సీట్లు భర్తీ చేస్తారు. దానికి కూడా సామాజిక వర్గాల రిజర్వేషన్ అమలు చేస్తారు. ఆ తర్వాత 85% స్థానిక కోటా సీట్లు రిలీజ్ చేస్తారంట. కనీసం 3000 సీట్లు పెరుగుతాయంటండి మన విద్యార్థులకి. స్థానికేతర కోటా సీట్లను తెలంగాణ వాసులకి కేటాయించడం వల్ల రాష్ట్ర విద్యార్థులకు ఇంజనీరింగ్లో అదనంగా సుమారు 3000 సీట్లు అందుబాటులోకి వచ్చినట్లేనని విద్యాశాఖ అధికారులు చెప్తున్నారు. గత ఏడాది వరకు ఏపీ విద్యార్థుల కోటా పోటీ పడే అవకాశం ఉండగా ఆ కోటా కింద ఉండే సుమారు 12,000 సీట్లలో 3,000 వరకు వారు మెరిట్ ఆధారంగా పొందే అవకాశం ఉంటుందంట. మంచి విషయం ఇది. 3,000 సీట్ల వరకు పెరుగుతుందంట.